హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్ అనేది మనము B.Ed మ్యాథ్స్ పెడగాజీ సెకండ్ సెమ్కి సంబంధించి లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ చేస్తున్నాము. లాస్ట్ క్లాస్లో మనం 7.6 అంటే 5E లెర్నింగ్ మోడల్ అండ్ ఆల్సో 7.7 అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ నేర్చుకున్నాము. సో కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ కంటిన్యూషన్ ఇవాల్టి క్లాస్లో చేద్దాం. ఓకే, సో ఈ క్లాస్ యొక్క నోట్స్ మీకు కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ PDF నోట్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో ఇవాల్టి క్లాస్ అనేది మనం 7.7.3 నుంచి స్టార్ట్ చేస్తున్నాము, విచ్ ఈస్ ఎన్ష్యూరింగ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ త్రూ CLA. సో కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ని షార్ట్ ఫామ్లో మనం CLA అంటాము. సో CLAకి మీనింగ్ఫుల్ లెర్నింగ్ వచ్చేలాగా ఎలా మనం ఎన్ష్యూర్ చేసుకోవచ్చు అనేది ఇవాళ చూద్దాం. ఓకే, సో అందులో ఫస్ట్ పాయింట్ మనకి ensure that the group is heterogeneous. There should be learners learning with different paces and styles in a group. సో ఏమంటున్నారు ఇక్కడ, గ్రూప్ మనం ఫామ్ చేస్తాం కదా యాజ్ టీచర్స్ ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. లాస్ట్ క్లాస్లో స్టెప్స్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో చూసాము. గ్రూప్లో 3 to 6 మెంబర్స్ మినిమం ఉండాలి. ఓకే, సో ఆ గ్రూప్ ఏదైతే మనం ఫామ్ చేస్తామో అది హెట్రోజీనియస్ గ్రూప్లా ఉండాలి. అంటే డిఫరెంట్ పేసెస్లో, అంటే కొంతమంది స్లో రన్నర్స్ ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా నేర్చుకుంటూ ఉంటారు. సో అది పేసెస్ ఆఫ్ లెర్నింగ్ అంటాం అనమాట. సో డిఫరెంట్ పేసెస్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలి అండ్ అలాగే డిఫరెంట్ స్టైల్స్ అనేటివి ఉండాలి గ్రూప్లో, లెర్నింగ్ స్టైల్స్. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే హెట్రోజీనియస్ గ్రూప్ ఫామ్ అవ్వడం ద్వారా ఎక్కువగా పిల్లలు నేర్చుకోగలుగుతారు రాదర్ దెన్ హోమోజీనియస్ గ్రూప్. ఓకే, సెకండ్ పాయింట్ ఏముంది మనకి, హవెవర్ కీప్ గ్రూపింగ్ ప్యాటర్న్ ఫ్లెక్సిబుల్ అండ్ కన్సిడర్ ద చాయిస్ ఆఫ్ లెర్నర్స్ ఆల్సో. సో హెట్రోజీనియస్ గ్రూప్ అనేది బెనిఫిషియలే, కానీ అదే ఫిక్స్డ్ ప్యాటర్న్లా కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉంచాలన్నమాట గ్రూప్ మేకింగ్ చేసేటప్పుడు. ఓకే, అండ్ ఆల్సో లెర్నర్స్ యొక్క చాయిస్ని కూడా మనము కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ టైమ్ కీప్ ఆన్ చేంజింగ్ ద మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. సో ప్రతిసారి ఒకటే గ్రూప్ ఫామ్ చేయకుండా గ్రూప్లో మెంబర్స్ని చేంజ్ చేస్తూ ఉండాలి. దాని ద్వారా కూడా ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది, డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అనేది కనిపిస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ పాయింట్, facilitate them to form group rule. If there is a disagreement, consensus should emerge. సో గ్రూప్ రూల్స్ పెట్టుకోవడానికి టీచర్స్ మనము ఫెసిలిటేట్ చేయొచ్చు పిల్లలకి. అండ్ అలాగే ఒకవేళ గ్రూప్లో ఏదైనా డిసగ్రిమెంట్ అయ్యిందంటే కనుక ఒకటే జనరల్ రూల్ అంటే జనరల్ అగ్రిమెంట్కి వచ్చేలాగా చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మేక్ ఇట్ ఏ పాయింట్ దట్ గ్రూప్ లీడర్ విల్ ఫెసిలిటేట్ ద వర్క్ ఆఫ్ ద గ్రూప్ అండ్ కీప్ దెమ్ ఆర్గనైజ్డ్. సో గ్రూప్లో గ్రూప్ లీడర్ అనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కంపల్సరీగా గ్రూప్ని సూపర్వైజ్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి. ఓకే, సో ఆ ప్రకారంగా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఈస్ టెల్ వన్ స్టూడెంట్ ఆఫ్ ద క్లాస్ టు పాస్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్ అండ్ గ్రూప్ లీడర్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్ ఫర్ యువర్ రికార్డ్. సో ఒక స్టూడెంట్కి చెప్పి పెట్టాలి ఏంటి, గ్రూప్లో ఉన్న మెంబర్స్ యొక్క నేమ్స్ని అండ్ ఆల్సో గ్రూప్ లీడర్స్ యొక్క నేమ్స్ని కలెక్ట్ చేసి ఉంచామని, ఎందుకు, రికార్డ్ కోసం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వైల్ అసెసింగ్ యూ మే గివ్ సేమ్ గ్రేడ్ టు ఆల్ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. సో అసెస్ చేసేటప్పుడు గ్రూప్లో ఉన్న అందరికి కూడా సేమ్ గ్రేడ్ అనేది ఇచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇట్ విల్ బి కన్వీనియంట్ ఫర్ యూ స్టార్ట్ దిస్ అప్రోచ్ ఆఫ్టర్ 2 to 3 months ద సెషన్ స్టార్ట్స్. సో ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ని 2 నుంచి 3 నెలల తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు వన్స్ మీరు టీచింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత. సో మీరు టీచ్ చేసిన 2 to 3 months తర్వాత కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ ఎన్ష్యూర్ దట్ మెంబర్స్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ షుడ్ బీ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ వర్క్. సో గ్రూప్లో ఉన్న అందరూ కూడా వర్క్ చేసేలాగా చూసుకోవాలి, వాళ్ళ వర్క్స్ని వాళ్ళు ఫినిష్ చేసేలాగా కూడా చూసుకోవాలి మనం. అండ్ అలాగే ఆల్ మెంబర్స్ షుడ్ రిమైన్ ఓపెన్ టు ఈచ్ అదర్స్ ఐడియా అండ్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు షేర్ దేర్ ఐడియాస్ అండ్ వర్క్. సో గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండాలి, వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకోవడానికి అండ్ అలాగే వాళ్ళ వర్క్ కలిసి చేసుకోవడానికి. ఓకే, అండ్ లాస్ట్ పాయింట్ ఈస్ ఆల్ మెంబర్స్ షుడ్ బి గివెన్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ ఫ్రీలీ అండ్ వర్క్ కోహెసివ్లీ టువర్డ్స్ అచీవింగ్ ద గోల్. సో గ్రూప్లో మనకు ఒక టాస్క్ అనేది ఇస్తాం కదా, సో ఆ టాస్క్ని అచీవ్ చేయడానికి గ్రూప్లో ఉన్న అందరు మెంబర్స్ వాళ్ళ యొక్క ఐడియాస్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసేలాగా ఉండాలి అండ్ అలాగే గోల్ని రీచ్ అవ్వడానికి అందరూ కలిసికట్టుగా వర్క్ చేసేలాగా కూడా ఉండాలి. ఓకే, సో ఈ పాయింట్స్ మనము ఫాలో అయితే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అనేది మీనింగ్ఫుల్గా జరుగుతుంది. ఓకే,
సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇన్స్ట్రక్షనల్ ఫేసెస్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఇన్ ద కొలాబరేటివ్ లెర్నింగ్ మోడల్ డిస్క్రైబ్డ్ బై రేడ్ ఎట్ ఆల్ 1989 దేర్ ఆర్ 5 phases ఫర్ డిజైనింగ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ కొలాబరేటివ్ లెర్నింగ్. సో మనకి రాజర్ గారు ఇచ్చిన 5E లెర్నింగ్ మోడల్ అనేది లాస్ట్ క్లాస్లో చూసాము. అందులో ఒక 5 phases అనేటివి ఉన్నాయని చూసాము, విచ్ ఆర్ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్ అండ్ ఇవాల్యుయేట్. సో ఇక్కడ కొలాబరేటివ్ లెర్నింగ్లో కూడా ఒక 5 phases అనేటివి ఉన్నాయి. ఎవరిచ్చారు? రీడ్ ఎట్ ఆల్. ఓకే, సో ఈ వ్యక్తి మనకి 5 phases అనేటివి ఇచ్చారు, ఇన్స్ట్రక్షనల్ ఫేసెస్ ఇవి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో 5E లెర్నింగ్ మోడల్కును కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. 5E లెర్నింగ్ మోడల్లో మనకి ఎంగేజ్మెంట్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేటును, ఇవాల్యుయేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి వేరే రకమైన ఫేసెస్ అనేటివి ఉంటాయి. సేమ్ నేమ్స్ అనేటివి కనిపించవచ్చు, బట్ కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఓకే, లాస్ట్ క్లాస్కును ఈ క్లాస్కి 5E లెర్నింగ్ మోడల్ వేరు, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ వేరు. సో ఇక్కడ ఫేజ్ 1 చూసుకున్నట్టయితే ఎంగేజ్మెంట్. ఇన్ దిస్ ఫేజ్ ద టీచర్ సెట్స్ ద స్టేజ్ బై ప్రొవైడింగ్ ద క్లాస్ విత్ ఎ కొలాబరేటివ్ యాక్టివిటీ. సో ఈ ఎంగేజ్మెంట్లో కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ కాబట్టి కొలాబరేటివ్ యాక్టివిటీని టీచర్స్ తీసుకొస్తారు. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ దిస్ టాస్క్ బీ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ ద బేసిస్ ఫర్ ఎన్ష్యూరింగ్ నెసెసరీ గ్రూప్ యాక్టివిటీస్ బట్ ఆల్సో బ్రింగ్స్ హోమ్ ఎ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ టు ఇట్స్ లెర్నర్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, టాస్క్ ఎలా డిజైన్ చేయాలంటే, పిల్లలు గ్రూప్ యాక్టివిటీస్ని చేస్తూనే ఒక హోమ్ ఆఫ్ సెన్స్, అంటే వాళ్ళు నేర్చుకుంటున్న దాని మీద ఓనర్షిప్ అనేది కలిగేలాగా ఉండాలి మనం డిజైన్ చేసిన టాస్క్స్ అనేటివి ఇన్ ఎంగేజ్మెంట్ ఫేజ్ ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్. ఓకే, సో నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు చూద్దాము, విచ్ ఈస్ ఎక్స్ప్లోరేషన్. ఇన్ దిస్ ఫేజ్ స్టూడెంట్స్ వర్క్ ఆన్ ద ఇనిషియల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఫేజ్లో వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేసుకుంటారు ఎక్స్ప్లోరేషన్ ఫేజ్ని. టు ఎంకరేజ్ గ్రూప్ ఇంటర్డిపెండెన్స్ ఎట్ దిస్ స్టేజ్ టీచర్స్ కెన్ ఆస్క్ స్టూడెంట్స్ ఇన్ టీమ్స్ టు డెమాన్స్ట్రేట్ దేర్ లెర్నింగ్ యూజింగ్ డిఫరెంట్ రెస్పాన్స్ మోడ్స్. సో టు ఎన్ష్యూర్ ఇంటర్డిపెండెన్స్ అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వడం అనమాట. సో ఇంటర్డిపెండెన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ స్టేజ్లో టీచర్స్ ఏం అడగొచ్చు, స్టూడెంట్స్ని వాళ్ళ లెర్నింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, డెమాన్స్ట్రేట్ చేయమనొచ్చు, అది కూడా యూజింగ్ డిఫరెంట్ రెస్పాన్స్ మోడ్స్. ఓకే, సో ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ KWHLS స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో K అంటే వాట్ ఐ నో, నాకేం తెలుసు అనేది. W అంటే వాట్ ఐ వాంట్ టు లెర్న్, నేనేం నేర్చుకోదలుచుకుంటున్నాను అనేది. H అంటే హౌ ఐ విల్ లెర్న్ ఇట్ అండ్ వర్క్ విత్ అదర్స్ టు అటైన్ మ్యూచువల్ గోల్స్. సో మ్యూచువల్ గోల్స్ అటైన్ చేయడానికి ఎలా నేను నేర్చుకుంటాను, ఎలా నేను ఇతరులతోటి వర్క్ చేస్తాను, అది హౌ. ఓకే, L అంటే వాట్ ఐ లెర్న్డ్, ఏం నేను నేర్చుకున్నాను. S అంటే హౌ ఐ షేర్డ్ ఆర్ విల్ షేర్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. సో ఎలా నేను ఒకరితో ఒకరికి షేర్ చేసుకుంటాను, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానో అది ఎలా షేర్ చేస్తాను అనేది S. సో ఈ విధంగా డెమాన్స్ట్రేట్ చేయొచ్చు వాళ్ళ లెర్నింగ్ని. ఓకే, ఏం స్ట్రాటజీ అది? KWHLS అంటే నాకేం తెలుసు, నేను అది ఎలా నేర్చుకుంటాను, గ్రూప్లో ఎలా వర్క్ చేస్తాను, నేనేం నేర్చుకున్నాను, ఎలా షేర్ చేసుకుంటాను. సో ఇది అన్నమాట బేసిక్ కాంపోనెంట్స్ ఇవి. ఓకే, ఎక్స్ప్లోరేషన్లో ఇదే జరుగుతుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఫేజ్ 3 ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ఫేసెస్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ చూద్దాం. సో విచ్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. ద థర్డ్ ఫేజ్ హ్యాస్ టు డూ విత్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ ఫేజ్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ వేర్ స్టూడెంట్స్ ఇన్ దేర్ లెర్నింగ్ గ్రూప్స్ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ టు రీషేప్ ద ఇన్ఫర్మేషన్ బై ఆర్గనైజింగ్, క్లారిఫైయింగ్, ఎలాబొరేటింగ్ ఆర్ సింథసైజింగ్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. సో ఈ ఫేజ్లోనే స్టూడెంట్స్ ఏం చేస్తారు, గ్రూప్లో ఎంగేజ్ యాక్టివిటీస్ అనేటివి అవుతాయి. ఎలా అంటే ఆర్గనైజ్ చేయడానికి, క్లారిఫై చేయడానికి, ఎలాబొరేట్ చేయడానికి, సింథసైజ్ చేయడానికి, దేన్ని మీరు నేర్చుకుంటున్న లెర్నింగ్ కాన్సెప్ట్స్ని. సో ఇదే ఫేజ్లో జరుగుతుందన్నమాట, క్లాసిఫై చేయడం కానివ్వండి, ఆర్గనైజ్ చేయడం కానివ్వండి కాన్సెప్ట్స్ని. ఓకే, ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ దిస్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ టాస్క్ రిక్వైర్డ్ డిస్కషన్ అండ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆల్ గ్రూప్ మెంబర్స్. సో ఈ ఫేజ్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్లో ఒకరితో ఒకరు డిస్కస్ చేయడం కానివ్వండి, గ్రూప్ మెంబర్స్ వాళ్ళ సహకారం మొత్తం అందించడం కానివ్వండి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందరూ కలిసికట్టుగా వర్క్ చేయాలి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్లో. నెక్స్ట్ ఈస్ ద లెర్నింగ్ యాక్టివిటీ డిజైన్డ్ షుడ్ దేర్ ఫోర్ బి కాంప్లెక్స్ ఎనఫ్ that there can be many opportunities for knowledge transformation at different levels or in various subtexts, thereby involving as many group members as possible. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, సో ఇది క్రూషియల్ కాబట్టి ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ ఇన్వాల్వ్ అయ్యి
ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ లాగానే ఉండాలి. సో దట్ ప్రతి ఒక్కరికి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేటివి రావడానికి, అది కూడా డిఫరెంట్ లెవెల్స్లో, వేరియస్ సబ్ టాస్క్లో, అంటే వాళ్ళు చేసే వేరియస్ టాస్క్లలో. ఓకే, సో టాస్క్ అనగానే అది మొత్తంగా ఉండదు. మనము వాటిని విభజించి సింథసైజ్ చేసి ఆర్గనైజ్ చేసి క్లాసిఫై చేసుకొని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను తీసుకొని వాటిని ఫినిష్ చేసి వాటన్నిటిని మళ్ళీ రీగ్రూప్ చేసి ఆ తర్వాత టాస్క్ అనేది కంప్లీట్ చేస్తాం. సో ఒక్క టాస్క్లో మనకి సబ్ టాస్క్లు చాలా ఉంటాయి. సో ఆ సబ్ టాస్క్లు కూడా అందరికీ ఈక్వల్గా వచ్చేలాగా కూడా చూసుకోవాలి. ఓకే, సో దాని ద్వారా ఏమవుతుంది, ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్. దిస్ ఈజ్ ఫేజ్ 3. ఇక్కడ సింపుల్గా నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అనేటివి ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ. ఓకే, కాన్సెప్ట్ని ఆర్గనైజ్ చేస్తారు, క్లారిఫికేషన్ అవుతుంది, అండ్ అలాగే ఎలాబరేట్ చేస్తారు, సింథసైజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 4th ఫేజ్ చూద్దాము, ప్రజెంటేషన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్ దిస్ ఫేజ్ స్టూడెంట్ గ్రూప్స్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ప్రజెంట్ దేర్ ఫైండింగ్స్ టు అన్ ఇంట్రెస్టెడ్ అండ్ క్రిటికల్ ఆడియన్స్. సో ఇప్పటిదాకా ఏం చేసాం మనం, ఎంగేజ్మెంట్లోనేమో టీచర్స్ సర్టెన్ టాస్క్స్ అనేవి ప్రొవైడ్ చేసి పిల్లల్ని గ్రూప్లా ఫామ్ చేస్తారు. మనకి ఎక్స్ప్లోరేషన్లో ఏమో పిల్లలు ఎక్స్ప్లోర్ చేస్తారు అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జరుగుతుంది, క్లాసిఫికేషన్, ఆర్గనైజింగ్ అండ్ ఎలాబరేటింగ్. సో ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకొచ్చుకున్న ఇన్ఫర్మేషన్, లెర్నింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ చేయడం ప్రజెంటేషన్. ఓకే, అది మనకి ప్రజెంటేషన్ ఫేస్లో జరుగుతుంది. అది కూడా ఇంట్రెస్టెడ్ను క్రిటికల్ ఆడియన్స్కి, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా వింటారో వాళ్ళకి. ఓకే, ఇది ప్రజెంట్ చేయడానికి, అంటే వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయడానికి ఒక అవకాశం అన్నట్టు ఇన్ ప్రజెంటేషన్ ఫేజ్. ఓకే, ఎ సిగ్నిఫికెంట్ కన్సిడరేషన్ ఎట్ దిస్ స్టేజ్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఆడియన్స్ ఫర్ ద ప్రజెంటేషన్ ఈజ్ ఆథెంటిక్ and can provide responsive feedback to the information generated by the group's efforts. సో ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేసేలాగా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ చేసేటప్పుడు లెర్నింగ్ కాన్సెప్ట్ని మొత్తంగా విని కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది, రెస్పాన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, దాని ద్వారా ఏమవుతుంది, గ్రూప్లో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి ఒక ఫీడ్బ్యాక్ అనేది రావడం ద్వారా ఇంకెక్కువగా లెర్నింగ్ అనేది జరుగుతుంది అక్కడ. ఓకే, this can be done with critical peer groups or with expert groups that have a genuine interest in the findings of the presentation. సో ఇక్కడ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఎలాంటి ఆడియన్స్ ఉండాలి, ఎక్కువగా ఇంట్రెస్టెడ్ ఉన్న ఆడియన్స్. అంటే ఇప్పుడు మనం ఏ టాపిక్ అయితే ప్రజెంట్ చేస్తున్నామో దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్న ఆడియన్స్ ఉంటే కరెక్ట్గా విని రెస్పాన్స్ ఇస్తారు కాబట్టి, సో అలాంటి ఆడియన్స్ని తీసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఫేజ్ 5 విచ్ ఇస్ రిఫ్లెక్షన్. సో ఈ ఫేజ్ అనేది మనకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ phases of collaborative learning. The last phase of group learning activities is reflection. Student reflection should be done both individually and collaboratively, and they need to analyze individual as well as group learning process. సో అసెస్మెంట్ అనమాట. ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే సొంతంగా వాళ్ళంతటా వాళ్ళే అసలు ఏం చదువుకుంటున్నాము, కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేసి చూసుకోవడం అనమాట, రిఫ్లెక్ట్ అవ్వడం. మనం మిర్రర్లో చూసినప్పుడు మన ఇమేజ్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో మనల్ని మనం అట్లా రిఫ్లెక్ట్ చేసుకోవడం, మనం ఏం చదువుకున్నాం అన్న దాని మీద. ఓకే, సో ఇక్కడ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో గ్రూప్ ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గా కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి, అలాగే గ్రూప్ మెంబర్స్ తోటి కూడా కొలాబరేటివ్గా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, సో గ్రూప్ లెర్నింగ్ ప్రాసెస్ని చూసుకోవాలి, అలాగే మన ఇండివిజువల్ లెర్నింగ్ ప్రాసెస్ని కూడా చూసుకోవాలి. For that purpose, teachers may construct individual and group guidelines. సో ఈ పర్పస్ కోసం ఇండివిజువల్ గైడ్లైన్స్ అనేటివి ఉంటాయి, అలాగే గ్రూప్ గైడ్లైన్స్ అనేటివి ఉంటాయి, టీచర్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సమ్ క్వశ్చన్స్ ఫర్ రిఫ్లెక్షన్ ఆర్, రిఫ్లెక్షన్ చేసుకోవడానికి ఏం నేర్చుకున్నాం, ఎలా నేర్చుకున్నాం అనేసి చూసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ యాక్టివిటీ ఐ. సో ఈ యాక్టివిటీని నేను ప్రిపేర్ చేయడానికి నేను ఏం చేశాను అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఐ థింక్ ఐ కాంట్రిబ్యూటెడ్ టు ద గ్రూప్స్ వర్క్ క్వాలిటీ బై. సో గ్రూప్ వర్క్ అంటే గ్రూప్కి నేనేం కాంట్రిబ్యూట్ చేశాను, దేని ద్వారా కాంట్రిబ్యూట్ చేశాను అనేది పాయింట్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ సంథింగ్ దట్ వుడ్ హెల్ప్ అస్ వర్క్ బెటర్ నెక్స్ట్ టైమ్ ఈజ్. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక టాస్క్ అనేది చేశారు, నెక్స్ట్ టైం అదే ఇంకా బెటర్గా చేయడానికి ఏది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఈ పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వన్ థింగ్ దట్ వాస్ నాట్ యూస్ఫుల్ టు అవర్ గ్రూప్ వర్క్ వాస్. సో మీరు గ్రూప్లో వర్క్ చేసేటప్పుడు ఏది మీకు అడ్డంకిగా లేకపోతే హిండర్ లాగా మారింది, ఏది మీకు యూస్ఫుల్గా లేదు అనేది కూడా చూసుకోవాలి. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సమ్ వేస్ ఇన్ విచ్ ద థింకింగ్ ఆఫ్ ద గ్రూప్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఆర్. సో ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ థింకింగ్ని ఇన్ ఏ గ్రూప్ అనేది కూడా చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటి,
యాక్టివిటీ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఏం చేశారు, గ్రూప్ వర్క్లో మీరు ఎంతగా కాంట్రిబ్యూట్ చేశారు, ఏది మీరు బెటర్ చేసుకోవచ్చు, గ్రూప్ థింకింగ్ ఎలా బెటర్ చేయొచ్చు, అండ్ అలాగే గ్రూప్లో ఏది యూస్ఫుల్ కాదు, ఏ పాయింట్స్ అనేటివి యూస్ఫుల్ కాదు అనేది చూసుకోవాలి. దట్ ఈస్ రిఫ్లెక్షన్. ఓకే, సో ఇవి 5 ఫేసెస్, ఇన్స్ట్రక్షనల్ ఫేసెస్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్. ఎవరిచ్చారు ఇది? రీడ్ ఎటెల్. ఓకే, ఇప్పుడు మనం వేస్ ఆఫ్ అప్లయింగ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎలా అప్లై చేయాలి మనం నేర్చుకున్న కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ని. ఓకే, దెర్ ఆర్ వేరియస్ వేస్ ఇన్ విచ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ మే బీ అప్లైడ్ సచ్ యాజ్ గివెన్ బిలో. సో కొన్ని వేస్ అనేటివి ఇవ్వడం జరిగింది, చాలా వేస్ ఉంటాయి మనం అప్లై చేయడానికి, బట్ మనకి ఇక్కడ బీఎడ్లో కొన్ని వేస్ అనేటివి ఇవ్వడం జరిగింది, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇస్ బ్రెయిన్ స్టార్మింగ్. ఈ బ్రెయిన్ స్టార్మింగ్లో ఏ ప్రాబ్లమ్ ఈస్ ఐడెంటిఫైడ్, ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాము, ఆ తర్వాత స్మాల్ గ్రూప్స్ ఆర్ ఫార్మ్డ్, చిన్న చిన్న గ్రూప్స్ని ఫామ్ చేస్తాము. ఆల్ మెంబర్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు ఫైండ్ ద సొల్యూషన్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్. గ్రూప్లో ఉన్న అందరిని ఎంకరేజ్ చేస్తాం, దేనికి? సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్కి, అండ్ అలాగే వాళ్ళ యొక్క ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఓకే, నో ఐడియా ఈస్ క్రిటిసైజ్డ్, హౌఎవర్ ఐడియాస్ క్యాన్ బి మోడిఫైడ్. సో ఏ ఐడియాని కూడా క్రిటిసైజ్ చేయరు, బట్ మోడిఫై చేస్తారనమాట. బ్రెయిన్ స్టార్మింగ్ అంటేనే ఇచ్చిన ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీసుకురావడానికి మనం ఆలోచింపజేస్తాం చూడండి, ఎలా ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు అనేసి, దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. సో దాంట్లోనే ఇవి స్టెప్స్ అనమాట. ఐడియాస్ ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయబడవు, బట్ మోడిఫై చేయబడతాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే, హౌ క్యాన్ వి ఐడెంటిఫై డిఫికల్టీస్ ఇన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ నేర్చుకోవడంలో డిఫికల్టీస్ని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము అనేది కూడా మనము బ్రెయిన్ స్టార్మింగ్కి టాస్క్ లాగా ఇవ్వచ్చు. సో ఇక్కడ స్కిల్స్ ఏం డెవలప్ అయితే, జనరేటింగ్ ఐడియాస్ అయితే అండ్ క్రియేటివిటీ. సో ఐడియాస్ని జనరేట్ చేస్తాము, తీసుకొస్తాము, అండ్ మన క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్. సో ఈ బ్రెయిన్ స్టార్మింగ్లో మనం గ్రూప్ లాగా ఫామ్ చేస్తున్నాం కాబట్టి కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ని అప్లై చేస్తున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు టాస్క్ గ్రూప్. ఓకే, ఈ టాస్క్ గ్రూప్లో మనం టాస్క్ అనేది ఐడెంటిఫై చేస్తాము, తర్వాత స్మాల్ గ్రూప్స్ని ఫామ్ చేస్తాము. ఈచ్ గ్రూప్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ అసైన్డ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ టు బీ కంప్లీటెడ్ విత్ ఇన్ ఏ టైమ్ ఫ్రేమ్. సో ప్రతి ఒక్క గ్రూప్కి ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది ఇస్తాము, అది కూడా ఇచ్చిన టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయమంటాం. ఎందులో? టాస్క్ గ్రూప్లో. ఓకే, టాస్క్ ఆఫ్ ఈచ్ గ్రూప్ ఈస్ ఇవాల్యుయేటెడ్ బై అదర్ గ్రూప్. సో ఒక గ్రూప్ టాస్క్ ఇంకో గ్రూప్ ఇవాల్యుయేట్ చేస్తుందన్నమాట. ఓకే, కంప్లీషన్ ఆఫ్ టాస్క్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్. ఉన్న స్టూడెంట్స్ అందరిది కూడా బాధ్యత టాస్క్ని కంప్లీట్ చేయడానికి. ఓకే, ఇన్ టాస్క్ గ్రూప్ ఇక్కడ ఏంటి అని అంటే, ఒక టాస్క్ని స్మాల్ గ్రూప్స్ లాగా విభజించి టాస్క్ని ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్ టాస్క్ అనేది ప్రతి ఒక్క గ్రూప్కి ఇస్తామన్నమాట. ఒక గ్రూప్ చేసిన టాస్క్ని ఇంకో గ్రూప్ ఇవాల్యుయేట్ చేస్తుంది. సో మొత్తంగా టాస్క్ కంప్లీట్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆ టాస్క్ని చేయాలన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే, ప్రిపేర్ మోడల్స్ ఆఫ్ షేప్స్ ఫర్ క్లాస్ 1, 2 and 3. సో షేప్ యొక్క మోడల్స్ని ప్రిపేర్ చేయమనడం. సో ఇక్కడ ఏంటంటే స్కిల్స్ ఏం డెవలప్ అయితే, ఇక్కడ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. సో టాస్క్ని కంప్లీట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, డెలిగేషన్ ఆఫ్ వర్క్. డెలిగేషన్ అంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, రిప్రజెంట్ చేయడం అనమాట గ్రూప్ని. సో అది ఉంటుంది. ఇనిషియేటివ్నెస్, నేను ముందుకు వచ్చి చేస్తామని చూడడము, ప్లానింగ్ స్కిల్స్ అనేటివి పెరుగుతాయి. అకంప్లిష్మెంట్, టాస్క్ని కంప్లీట్ చేయడం, ఇవాల్యుయేషన్, ఒక గ్రూప్ది ఇంకో గ్రూప్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు కాబట్టి ఇవాల్యుయేషన్ స్కిల్స్ అండ్ ఎమోషనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇంక్వైరీ గ్రూప్. సో ఇంక్వైరీ గ్రూప్లో టీచర్ క్రియేట్స్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ సమ్ డిస్క్రిపెంట్ ఈవెంట్ డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు ఇన్ ఇంక్వైరీ గ్రూప్. స్టూడెంట్స్ ఆర్ హెల్ప్ టు రియలైజ్ దట్ దేర్ ఎగ్జిస్ట్ ఎ ప్రాబ్లమ్, సొల్యూషన్ ఆఫ్ విచ్ ఈస్ టు బి ఇంక్వైర్డ్. సో ఇక్కడ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి అవేర్నెస్ తీసుకొస్తారు, ఏమని? ప్రాబ్లం అనేది ఉంది అక్కడ, సో దానికి మనం సొల్యూషన్ అనేది తీసుకురావాలి వయా ఎంక్వైరీ. ఓకే, different groups work on the same problem and may come up with different hypotheses, solutions and conclusions. సో ఇక్కడ ప్రాబ్లం అనేది, సిచ్యువేషన్ అనేది ఒకటే ఉంటుంది, బట్ గ్రూప్స్ అన్నీ కూడా ఆ సేమ్ ప్రాబ్లం మీదే వర్క్ చేస్తారు కానీ డిఫరెంట్ హైపోథెసిస్, డిఫరెంట్ సొల్యూషన్స్, కన్క్లూషన్స్ని తీసుకొస్తారనమాట. ఓకే, ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంక్వైరీ, లెర్నర్స్ మే డిస్కస్, షేర్ దేర్ ఐడియాస్, ద ఈక్వేషన్స్, పర్ఫార్మ్ అన్ యాక్టివిటీ, ఎక్స్పెరిమెంట్స్ అండ్ సాల్వ్ న్యూమరికల్. సో ఇంక్వైరీలో ఇన్వాల్వ్ కావడానికి లెర్నర్స్ ఏం చేయొచ్చు? వాళ్ళ ఐడియాస్ని డిస్కస్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, ఈక్వేషన్స్ని ఫామ్ చేయొచ్చు, యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, అలాగే న్యూమరికల్గా కూడా సిచ్యువేషన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే,
హౌ వుడ్ అవర్ లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇఫ్ 0 and 1 నాట్ ఎగ్జిస్టెడ్. సో 0 and 1 అనే నెంబర్స్ ఎగ్జిస్ట్ కాకపోతే మన లైఫ్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేసి క్వశ్చన్. సో ఇది ఎంక్వైరీ బేస్డ్ ద్వారా డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ ఆన్సర్స్ తోటి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ స్కిల్స్ ఏం డెవలప్ అయితే ఆల్రెడీ మీకు తెలుసు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంక్వైరీ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇంక్వైరీ స్కిల్స్, అనాలిసిస్ అండ్ సింథసిస్ అనేటివి కంపల్సరీ అవసరం ఉంటాయి ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో అనాలిసిస్, సింథసిస్ అండ్ అలాగే ఇవాల్యుయేట్ చేస్తాం లాస్ట్ కాబట్టి ఇవాల్యుయేషన్ స్కిల్స్. సో ఇవి పెరుగుతాయి ఇన్ ఇంక్వైరీ గ్రూప్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దాంట్లో గ్రూప్ అనేది అవసరం పడుతున్నాయి. సో కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అనేది అప్లై చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో లాస్ట్ వన్ చూద్దాము, విచ్ ఇస్ ట్యూటోరియల్ గ్రూప్. సో ఇక్కడ టీచర్ ఫెసిలిటేట్స్ ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్ అకార్డింగ్ టు స్టూడెంట్స్ ఎబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ ఎబిలిటీ ప్రకారంగా టీచర్ హెల్ప్ చేస్తుంది గ్రూప్ని ఫామ్ చేయడానికి. ఓకే, ఏ కాన్సెప్ట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై ద టీచర్ విచ్ క్యాన్ బి లెర్న్డ్ ఇన్ ఏ గ్రూప్ సెట్టింగ్. సో ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరుగుతుంది టీచర్ ఐడెంటిఫై చేసి. సో అది కూడా గ్రూప్ సెట్టింగ్లో నేర్చుకునే లాంటి కాన్సెప్ట్ని తీసుకురావాలి. ఓకే, ఏ స్టూడెంట్ హ్యావింగ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ గ్రూప్ లీడ్ బై ద టీచర్. సో ఎవరికైతే కాన్సెప్ట్ మీద కరెక్ట్గా అండర్స్టాండింగ్ ఉందో వాళ్ళని గ్రూప్ లీడర్ చేస్తారనమాట టీచర్. ఓకే, ఆపర్చునిటీ షుడ్ బి ప్రొవైడెడ్ టు వేరియస్ స్టూడెంట్స్ ఇన్ టర్న్. సో టర్న్స్ ప్రకారంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలి మనం. ఓకే, ద గ్రూప్ లీడర్ ఈజ్ అసైన్ ద జాబ్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ లెర్నింగ్ టు ఆల్ మెంబర్స్ ఆఫ్ హర్ గ్రూప్. సో గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరికి కూడా లెర్నింగ్ జరిగేలాగా చూసుకోవాలి గ్రూప్ లీడర్. ఓకే, ఫెసిలిటేట్ చేయాలి, హెల్ప్ చేయాలి. ద గ్రూప్ లీడర్ ఆస్క్స్ క్వశ్చన్స్ విత్ ద మెంబర్స్ అండ్ ఎంకరేజెస్ దెమ్ టు డిస్కస్ దేర్ లెర్నింగ్ డిఫికల్టీస్ విత్ హర్. సో గ్రూప్ లీడర్ ఎవరైతే ఉంటారో గ్రూప్ మెంబర్స్ని క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో చూడొచ్చు, అండ్ అలాగే వాళ్ళ లెర్నింగ్ డిఫికల్టీస్ ఏమున్నాయో షేర్ చేసుకోమని కూడా అడగవచ్చు. ఓకే, ఇక్కడ ట్యూటరింగ్ అవుతుంది యాజ్ ఎ గ్రూప్ లీడర్, అందుకే ఇది ట్యూటోరియల్ గ్రూప్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్లో డిటర్మైన్ అన్నోన్ రెసిస్టెన్స్ యూజింగ్ ఏ మీటర్ బ్రిడ్జ్. సో అన్నోన్ రెసిస్టెన్స్ని డిటర్మైన్ చేయమంటున్నారు, అది కూడా మీటర్ బ్రిడ్జ్ని యూజ్ చేసి. ఓకే, ఇక స్కిల్స్ ఏం డెవలప్ అవుతాయి, బేసిక్ కాంపిటెన్సీస్ రిలేటెడ్ టు ఏ కాన్సెప్ట్ డెవలప్డ్ ఇన్ ఆల్ మెంబర్స్. సో ఇక్కడ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది గ్రూప్ సెట్టింగ్లో నేర్చుకునే కాన్సెప్ట్ అనేది టీచర్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బేసిక్ కాంపిటెన్సీస్ అంటే బేసిక్గా నేర్చుకునే స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్లో అవి గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా డెవలప్ చేసుకుంటారు వయా ట్యుటోరియల్ గ్రూప్. ఓకే, ఇవి వేస్ ఆఫ్ అప్లయింగ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. ఇప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ చూద్దాం. సో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొలాబరేటివ్ లెర్నింగ్లో, వాటిలో కొన్ని మనకి ఇవ్వడం జరిగింది యాజ్ ఎ పాయింట్స్. సో ఆ పాయింట్స్ ఏంటో చూద్దాము. డెవలప్స్ హయ్యర్ లెవెల్ థింకింగ్ స్కిల్స్. కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది గ్రూప్లో జరుగుతుంది కాబట్టి హయ్యర్ లెవెల్ థింకింగ్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. అండ్ అలాగే ప్రమోట్ స్టూడెంట్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ అండ్ ఫెమిలియారిటీ. సో స్టూడెంట్కును ఫ్యాకల్టీకి మధ్యలో ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది, ఫెమిలియారిటీ అంటే క్లోజ్నెస్ కూడా పెరుగుతుంది ఇన్ సెన్స్ ఆఫ్ కాన్సెప్ట్ మేకింగ్ అండ్ లెర్నింగ్. ఓకే, డెవలప్స్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి కూడా డెవలప్ అవుతాయి, ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి. సోషల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఇంటరాక్షన్ ద్వారా. ఓకే, ఇంక్రీజెస్ స్టూడెంట్ రిటెన్షన్. సో వీ కెన్ సే కంట్రోల్ లెర్నింగ్ ప్యాటర్న్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, బిల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇన్ స్టూడెంట్స్. సో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం అనేది పెరుగుతుంది. ఎంకరేజెస్ డైవర్సిటీ అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడంలో ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు అన్న దాని మీద కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఎంకరేజెస్ స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లెర్నింగ్. చదువుకోవడానికి స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీని కూడా ఎంకరేజ్ చేస్తుంది. స్టూడెంట్స్ ఆర్ థాట్ హౌ టు క్రిటిసైజ్ ఐడియాస్ నాట్ పీపుల్. సో ఐడియాస్ని క్రిటిసైజ్ చేయడం అంటే మోడిఫై చేయడం. ఓకే, సో ఐడియాస్ని మోడిఫై చేయడం, క్రిటిసైజ్ చేయడం నేర్పిస్తుంది స్టూడెంట్స్కి, బట్ పీపుల్ని కాదు. సో ఎవరైతే ఐడియాస్ ఇస్తున్నారో వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా ఐడియాస్ని క్రిటిసైజ్ చేయడం అనమాట. ఓకే, ఎన్హాన్సెస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో సొంతంగా మేనేజ్ చేసుకునే స్కిల్స్ని కూడా డెవలప్ చేస్తుంది కొలాబరేటివ్ లెర్నింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాము. ఇప్పుడు వరకు బెనిఫిట్స్ అంటే అడ్వాంటేజెస్ చూసాం కదా. సో ఇక్కడ ఫుల్ సర్వీసెస్ ఆఫ్ కొలాబరేటర్స్ మే నాట్ బి అవైలబుల్. సో కొలాబరేటివ్ లెర్నింగ్లో గ్రూప్లో ఉన్న వాళ్ళందరి సర్వీసెస్ అనేటివి ఒక్కోసారి అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో దాని ద్వారా కొలాబరేటివ్ లెర్నింగ్ పూర్తిగా అవ్వకపోవచ్చు. సో అది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ బికమ్ డిపెండెంట్. ఒకరి మీద ఆధారపడి ఉంటాము కొలాబరేటివ్ లెర్నింగ్లో. సో అందుకే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఈజ్ మే కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్.
గ్రూప్లో ఉన్నప్పుడు డిసగ్రిమెంట్స్ అవుతాయి. సో అందుకే మీనింగ్ఫుల్ లెర్నింగ్ జరగాలి అని అంటే ఆ డిసగ్రిమెంట్స్ని ఒక జనరల్ అగ్రిమెంట్కి తీసుకొచ్చేలాగా ఉండాలి గ్రూప్ అనేసి నేర్చుకున్నాము. బట్ ఒకవేళ అది కాకపోతే కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఎక్కువగా అవుతాయి, అంటే ఫైటింగ్స్. ఓకే, ఫైటింగ్స్ అంటే మళ్ళీ ఒకరితో ఒకరు గుద్దుకోవడం కాదు, మాటల ద్వారా ఐడియాస్ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి. ఓకే, సమ్ టైమ్స్ సీరియస్నెస్ ఈస్ ల్యాకింగ్. సో గ్రూప్లో నేర్చుకునేటప్పుడు ఒక్కోసారి సీరియస్నెస్ అనేది ఉండదు. సో అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఈస్ కాంట్ బీ పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ ఆఫ్ పర్మనెంట్ ఫ్యాకల్టీ. సో గ్రూప్ లెర్నింగ్ అప్పుడు వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకుంటారు కానీ పర్మనెంట్గా నేర్చుకోలేరు. సో ఫ్యాకల్టీ అనేది అవసరం పడుతుంది, టీచర్స్ అనే వాళ్ళు అవసరం పడతారు. సో అది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. సో పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ అయితే కాదు కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది, ఫ్యాకల్టీని రిప్లేస్ చేసేది కాదు. ఓకే, సో నెక్స్ట్ ఈస్ స్టూడెంట్స్ బికమ్ ప్యాసివ్ అండ్ డు నాట్ ఫోకస్ ఆన్ ద టాస్క్. సో ఒక్కోసారి టాస్క్ మీద ఫోకస్ చేయలేకపోవడం, ప్యాసివ్గా అయిపోవడం కూడా డిసడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎ బర్డెన్ ఈస్ మేకింగ్ ద స్టూడెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అదర్స్ లెర్నింగ్ అపార్ట్ ఫ్రమ్ దెమ్సెల్వ్స్. సో ఒక్కోసారి ఏంటి, గ్రూప్ లెర్నింగ్లో ఇప్పుడు ఇండివిజువల్గా లెర్న్ చేసేవాళ్ళు, ఇండివిజువల్గా నేర్చుకునే వాళ్ళు వాళ్ళ బాధ్యతని వాళ్ళే తీసుకుంటారు. బట్ గ్రూప్ లెర్నింగ్లో ఇంకొకరి బాధ్యతను కూడా తీసుకోవాల్సి ఉంటుంది, గ్రూప్లో ఉన్న అందరు మెంబర్స్ బాధ్యత. సో అది ఒక్కొక్కసారి బర్డెన్గా అవ్వచ్చు. సో అందుకే అది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఇన్ కొలాబరేటివ్ టీచింగ్. ఓకే, ఇప్పుడు లిమిటేషన్స్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ చూద్దాము, లాస్ట్ టాపిక్ ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్. సో అందులో మనకి ఫస్ట్ పాయింట్, టీచర్స్ డామినెన్స్ ఈస్ రెడ్యూస్డ్. సో టీచర్స్ డామినెన్స్ అనేది ఇక్కడ రెడ్యూస్ అవ్వచ్చు, అంటే పూర్తిగా క్లాస్ రూమ్ అనేది టీచర్ కంట్రోల్ చేయకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ వర్క్స్ ఆఫ్ ద గ్రూప్స్ ఈస్ నాట్ ప్రాపర్లీ మానిటర్డ్, మిస్కన్సెప్షన్ అండ్ నేవ్ కాన్సెప్ట్స్ మే బ్రీడ్ ఇన్ ద థింకింగ్ ఆఫ్ లెర్నర్స్. సో ఒకవేళ గ్రూప్లో టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేసి టీచర్స్ చూసుకోకపోతే తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్లో పాస్ అవుతూ ఉండొచ్చు. సో దాని ద్వారా థింకింగ్ ఆఫ్ లెర్నర్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఎ ఫ్యూ షై స్టూడెంట్స్ మే నాట్ పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ ద గ్రూప్. సో కొంతమంది షై స్టూడెంట్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, సిగ్గుపడుతూ ఉంటారు ఏదైనా అడగడానికి, ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి. సో అది కూడా ఒక లిమిటేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ మే బీ డిఫికల్ట్ టు చెక్ అండ్ రీచెక్ ద వర్క్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ వర్కింగ్ ఎట్ వన్ టైమ్ ఫర్ అన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీచర్. సో అన్ని గ్రూప్స్ వర్క్ చేస్తున్నప్పుడు అన్ని గ్రూప్స్ని చెక్ చేసుకోవడానికి ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీచర్ ఉన్నట్టయితే అది డిఫికల్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈస్ వెరీ డీటెయిల్డ్ ప్లానింగ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ టు టేక్ ప్లేస్. సో డీటెయిల్డ్ ప్లానింగ్ అనేది అవసరం ఉంటుంది మీనింగ్ఫుల్ లెర్నింగ్కి. అందుకే మనం ఇక్కడ చూసాము కదా కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, ఇవాళ స్టార్టింగ్ క్లాస్లో ఏం చూసాము, మీనింగ్ఫుల్ లెర్నింగ్ అవ్వడానికి ఎలాంటి పాయింట్స్ మనం ఎన్ష్యూర్ చేసుకోవాలనేసి చూసాము. సో వెరీ డీటెయిల్డ్ ప్లానింగ్ అనేది అవసరం పడుతుంది, అది లేకపోతే అది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్ అవుతుంది కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్కి. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో మనము 7.7 అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ యొక్క కంటిన్యూయేషన్ చూసాము. సో ఇక్కడతోటి కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి చూద్దాము. అండ్ అలాగే మీకు తెలుసు, సో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇవాళ క్లాస్లో ఉన్న నోట్స్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఆ పీడిఎఫ్ నోట్స్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, B.Ed చదివే వాళ్ళకి ఛానల్ని రికమెండ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. సో మీ జూనియర్స్ వచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఛానల్ని రికమెండ్ చేయండి. సో నాట్ ఓన్లీ B.Ed వాళ్ళకి, B.Ed ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకు కూడా ఛానల్లో మనకి CTETకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. మనకి డిసెంబర్లో CTET అనేది పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఎంత ఫీజు అనేది పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు, దానికి సంబంధించిన వీడియో కూడా మనకి ఛానల్లో అవైలబుల్ ఉంది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చిన వెంటనే మీకు దాని వీడియో కూడా వచ్చేస్తుంది. సో వాటి కోసం కూడా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, CTET అండ్ TET వీడియోస్ కోసం. అలాగే B.Edకి సంబంధించిన వీడియోస్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ట్యూస్డే అండ్ ఫ్రైడే ప్రతి వీక్లో వీడియోస్ అనేటివి రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి, అంటే వీక్లో మీకు 2 వీడియోస్ అనేటివి కంపల్సరీ. బోనస్ వీడియోస్ అనేటివి ఎప్పుడైనా రావచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వీడియో పెట్టిన ప్రతిసారి. అండ్ అలాగే డౌట్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.